నా ప్రియుడు పదివేల పురుషులలో నా ప్రియుడు పదివేల పురుషులలో నా ప్రియుడు శాశ్వతమైన వాడు శ్రీమంతుడు పరక్రమశాలి శాశ్వతమైన వాడు శ్రీమంతుడు పరక్రమశాలి ఉత్తముడు ఉన్నతమైన వాడు దేవుడు ఉత్తముడు ఉన్నతమైన వాడు దేవుడు ఉత్తముడు ఉన్నతమైన వాడు దేవుడు ఉత్తముడు ఉన్నతమైన వాడు నిలిచి ఉండము కేవలం ఊరికినే నిలిచి ఉండము మౌనంలో
చేస్తామని వాక్యం ద్వారా మనం మాట్లాడుతున్నాం. దేవాలయ్యా అందరూ ఆయన మహోన్నతుడు, సర్వాధికారి, సర్వజ్ఞుడు, ఆయన సన్నిధిని ప్రేమించువాడిని, ఆయన నిత్య ముఖముగా కాయవాడు, ఆయనను ప్రేమించువాడు దేవుడు కూడా వారిని ప్రేమించి వారన్నింటిలో ప్రకటించువాడు. ఆమేన్. ఇవ్వలేవు నాన్న, మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని వ్యక్తిగతంగా మీకు మొదటి స్థానం ఇచ్చి మీ ద్వారా రక్షణ, స్వస్థత, నిత్యజీవం మాకు ఇస్తున్నందుకు వందనాలు. మరి జాన్ పాల్ గారు తండ్రి, వారిని, వారి యొక్క కుటుంబ సభ్యుల్ని, వారి తల్లి బిడ్డలు, మరి తండ్రి పాస్టర్మ గారి యొక్క తల్లి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సంతోష్ గారు కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోండి. సంఘ పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంతవరకు ఆరాధన జరిపిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పాటలు పాడి బిడ్డలు బట్టి వందనాలు తండ్రి. నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, ఎన్నిక లేని నన్ను ప్రభా మీ యొక్క ప్రేమ బట్టి గత 35 సంవత్సరాల నుంచి ఆయా జిల్లాల్లో, కొన్ని రాష్ట్రాల్లో అనేక సేవకులతో కలిసి మీ యొక్క అమూల్యమైన మాటలు చెప్పడానికి మీ పూరగా నన్ను వాడుకుంటూ దాన్ని బట్టి వందనాలు. ఇందులో నా శక్తి, నా భక్తి అంత మాత్రం కాదు, కానీ మీ యొక్క ఉచిత కృప, మీ ప్రేమ, మీ కనికరిని బట్టి మరొకసారి దీపం ప్రార్థన మినిస్టర్లు రావటానికి వారు జాన్ పాల్ గారు అనుమతి ఇచ్చినందుకు వందనాలు. వారు ఒక 40 నిమిషాలు టైం ఇచ్చారు. ఆ 40 నిమిషంలోనే అమూల్యమైన మాటలు చెప్పడానికి ప్రభా మీ బోరగా వాడుకోండి. వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, చూచే కనులు మాకు దయచండి. మా దేశ నాయకులు, రాష్ట్ర పాలకులు, అధికారులు కూడా ఇది మత మార్పిడి కాదు, మోక్షానికి దారిని తెలుసుకుని మీ జ్ఞానం కలిగి పరిపాలన చేయుటకు సహాయం చేయగలని వచ్చిన వారందరి బట్టి వందనాలు. ఎవరైతే ఇంకా రాలేదో సకాలంలో తీసుకురండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవ్వనస్తులు, కన్యకలు, బాలురు దీవించండి, ఆశీర్వదించగలని. ఎవరికైతే అనారోగ్యం ఉంటున్నారో వారు స్వస్థపరచండి. ఎవరికైతే వివాహం కాలేదో సరైన భాగస్వాములు, ఎవరికైతే రక్షణ లేదో రక్షణ, ఎవరైతే బాప్తిసం లేదో బాప్తిసం పొందుటకు తీర్మానం దయచేయండి. మీకే మహిమ, ఘనత. చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నిజ రక్షకుడు నామమున అడిగి స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమించబడుచున్న ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలుస్తున్నాను. రోజు మూల వాక్యము దయచేసి చక్కగా వినండి. దేవుడు నమ్మదగిన దేవుడు. మనం కూడా నమ్మకంగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశాలు బైబిల్లో అనేకమైన సత్యాలు ఉన్నాయి. కేవలం విని సంతోషించి వెళ్ళిపోవటం కాదు. దేవుడు నమ్మదగిన దేవుడు. మనం కూడా నమ్మకంగా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకుని వాటి పక్క నడుచుకోవాలని ప్రభు మనకు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మూల వాక్యము హెబ్రీ 6:10 చదవండి దయచేసి. హెబ్రీ 6:10. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దయచేసి చక్కగా చదవండి, తప్పులు లేకుండా తొందరగా చదవండి, టైం లేదు. తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు అదండి. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఏ కొలత కొలుస్తూ అదే కొలత. మనం యథార్థంగా ఉంటే యథార్థంగా కొలత ఇస్తాడు. యథార్థం లేకపోతే మన ప్రార్థనకే జవాబు రాదు. ఏమండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని యొక్క వాక్యం వింటున్నాం, కేవలం విని సంతోషిస్తే కాదండి. వాక్యం విని హృదయం అనే పలక మీద రాసుకొని వాటి ప్రకారం ముందుకు సాగితే మన ప్రార్థన ఇప్పుడే వింటాడు ఆయన, ఎప్పుడో కాదు, ఆన్ ద స్పాట్లో వింటాడు. ఏమండి, దీంట్లో జాతి మత కులభేదం లేదండి. ఏమండి, బీసీ అని, ఓసీ అని, ముస్లిం అని, ఏమండి హరిజన అని, గిరిజన అని, అరుంధతి అని లేదు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. ఆదివారం మందిరానికి రావాలి.
మందిరంకి వచ్చి 2 మాటలు చెప్తే చాలు. ప్రభా, ఈరోజు నాకు ఆయుష్ ఇచ్చావు, నీకు స్తోత్రం. నా జీవితాన్ని మార్చావు, నీకు స్తోత్రం. నా బతుకు మార్చావు, నీకు స్తోత్రం. ఆయుష్ పొడిగిచ్చావు, స్తోత్రం అంటే ప్రభుకు మహిమ, మనకు ఆశీర్వాదం. కీర్తన 103, 2-3 వచనం చదవండి త్వరగా. కీర్తనలు 103, 2 వచనం, 3 వచనం అండి. చక్కటి మాటలుందాడా, బంగారు కంటే విలువైన మాట ఉంది. కీర్తన 103 అధ్యాయము 2 వచనం, 3 వచనం చదువునానా. ఆయన చేసిన ఉపకారములలో ఏం చేశాడు? ఉపకారం చదవండి బాబు, చదవండి అక్కడే కింద. నీ దోషములన్నీ క్షమించువాడు, కుదుర్చువాడు, సమాధిలో నుండి పక్షిరాజు యమునములే మేలుతో నీ హృదయాన్ని, అదండి దేవుని యొక్క ఉద్దేశం అండి. మందిరానికి వస్తే మేలు జరగద్దండి. మందిరం రాకుంటే మేలు జరగదు. ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి పరిగెత్తుకుపోతారు. కానీ మందిరానికి ఇన్ టైంలో రాలో చాలామంది చాలా కష్టం ఉంది. ఏమండి, నేను ఎవరిని విమర్శించడం రాలేదండి. దేవుని వాక్యం చెప్తున్నాను. మీరు ఇష్టమైతే అంగీకరించండి, అంగీకరించాలంటే వదిలేయండి, మీ ఇష్టం. అది వింటే ఆచరిస్తే ప్రభు మీకు సహాయం చేస్తాడు, మీకు కానీ నాకు కానీ. వదిలేస్తే ఏం లేదు. ఏమండి, బైబిల్ ఏం చెప్తుందంటే, 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. భక్తిహీనులు గుడారటువంటి కంటే నా దేవుని మందిరము ద్వారందరూ మేలు. కీర్తన 84, 10, 11 చదవండి. అమూల్యమైన మాటలు చెప్తున్నాను, పంచి రాసుకోండి. 1 దినము గడుపుట నివసించుట కంటే నా దేవుని మందిరము, అదండి. ఏమండి, మందిరములు చోట్లేదు, మేనుగట్లు ఉన్నా కూడా ఆశీర్వాదం అండి. దేవుడు ఉద్దేశాలు మనకు ఉన్నాయండి. బైబిల్ ఆదికాండ ప్రకటన దాకా మనం వింటున్నాము. టీవీ వాక్యం ద్వారా, రేడియో వాక్యం ద్వారా, పరిచారకుల ద్వారా, బైబిల్ ద్వారా, సువార్త కొడుకు ద్వారా. కేవలం వినటమే కాదు, వాటిని అనుసరిస్తే మన దేవుడు ఇప్పుడే మన ప్రార్థించాడండి. అనుసరించి నడుచుకోవాలి దేవుని ఉద్దేశము. కేవలం విని సంతోషిస్తూ కాదు, వాక్యము చదవటము, వాక్యం వినటం కాదండి. ఏమంటే ఎవరు ధన్యులు? ప్రకటన 1:3 చదవండి. ప్రకటన 1:3లో ఎవరు ధన్యులు? ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనం. దయచేసి చక్కగా ఆలకించండి. ఈ ప్రవచనం చదువువాడును వాటిని విని గైకును వాడు ధన్యుడు. కేవలం వినటమే కాదు, చదవటం కాదండి, గైకొనాలండి. మనం గైకొంటున్నామా? ఒకసారి చూసుకోండి. మనం వారానికి ఏమండి ఒక 3 గంటలు సమయం ఇస్తున్నాం. ఏమండి, బైబిల్ అనుదినము చదివితే మనకి ఎన్నో లాభాలండి. ఆదికాండ నుంచి ప్రకటన దాకా. ఏమండి, మీరు చదవండి. మీరు చదివే కొంది దేవుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వస్తుంది. చక్కటి మాటలు మీకు అర్థమవుతాయి. కేవలము 1 2 సార్లు చదివితే కాదు, అనుదినము బైబిల్ చదివితే చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, రోమా 4 అధ్యాయము 7, 8 చదవండి. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? చాలా చక్కటి మాటలు ఉన్నాయి. రోమా 4, 7, 8 వచనం అండి. 7వ వచనం, 8వ వచనం. తన అతిక్రమ పరిహారం నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషి అనిపించినవాడు ధన్యుడు. ఏమండి, మన పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టాలండి, దాన్ని కంటిన్యూ చేయకూడదు. ఇదే భావము కీర్తన 32 మొదటి 2 వచనాలు చదువు బాబు. కీర్తనలు 32 మొదటి 2 వచనాలు. ఈ చక్కటి మాటలు ఉన్నాయి. మీరు రాసుకోండి, తర్వాత నిదానంగా చదువుకోండి ఇంటికాడ. 32 కీర్తన చివర మొదటి 2 వచనాలు. మొదటి వచనం, 2 వచనం. కీర్తన 32 మొదటి 2 వచనాలండి. తన అతిక్రమ పరిహారము నొందినవాడు ధన్యుడు,
యెహోవా చేత నిర్దోష అనిపించుకున్నవాడు, ఆత్మలో కపటం లేనివాడు అదండి. ధన్యులు ఎవరండి? ఏమండి, మనం చేసిన పొరపాట్లు ఒప్పుకుని వదిలిపెడితే ప్రభు సంతోషిస్తాడు. సమరయ స్త్రీకి ఒక మాట చెప్పాడు యాకోబు బాయి దగ్గర. ప్రభు, అమ్మ నీకు 5 మంది భర్తున్నాడు, ఇప్పుడు ఉండేవాడు నీకు కాదంటే ఒప్పుకుందా కప్పుకుందా? అమ్మ ఎస్ అన్నదా నువ్వు అన్నదా? ఎస్ అన్నది. ఆ పాపకుండాను వదిలేసింది. యాకోబు బాయి దగ్గర పరిగెత్తుకొని ఊళ్ళోకి వెళ్ళింది, సాక్ష్యం చెప్పింది. మొత్తం ఆ ఊరు మొత్తం ప్రభుత్వం నడిపించిందండి. ఆ పని ఎంతమంది చేస్తున్నారు? ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి. దేవుని పని చేయాలండి. పనివాడి జీతానికి పాత్రుడు యేసు ప్రభు అని ఏమంటున్నాడు తెలుసా? చాలా చక్కటి మాట ఉందాడ. మత్తయి సువార్త చివర అధ్యాయము చివరి 3 వచ్చిన చక్కటి మాట. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలండి. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి 3 వార్తలు ఏనండి, చక్కటి మాట ఉందండి. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి 3 వచనాలు. చివరి 3 వచనాలు. పరలోకమందును మీరు వెళ్ళి తండ్రి ఎక్కయు కుమారు ఎక్కయు మిచ్చుచు ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో ఏమండి గై కొనాలండి దేవుని ఉద్దేశము. విని సంతోషిస్తే కాదండి. మందిరానికి కంపల్సరీ రావాలి. యేసు ప్రభు చెప్పిన మాటలు మనం అనుసరించాలి. ఏమండి అనుసరిస్తే మనకు ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి ఈ 4 ఇస్తాడండి. ఆయన మాటలు మనం గై కొంటే ఆటోమేటిక్ అడగబల్లా. సామెతలు 8:17-18 చదవండి. సామెతలు 8:17-18లో గై కొంటున్నామా దేవుడు మన ప్రార్థించాడండి. మనకు ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి ఇస్తాడండి. చదువు బాబు. నన్ను జాగ్రత్త ఎత్తుకుని నన్ను కనుగొందురు, ఐశ్వర్యము, ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా వద్దంటే ఎవరి దగ్గరండి? మన ప్రభు దగ్గర. ఐశ్వర్యము, ఘనతలు, స్థిరమైన కలిమి, నీతి ఈ 4 ఆటోమేటిక్ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే దాని జవాబు ఉంది. 13 వచ్చిన చదువు నాన్న. 13 వచ్చను పైన ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగినుట చెడుతున్న నశించి ఉంటాయే. బాగా వినండమ్మా. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలముల మాటలు, ఈ 4 సాతాను గుణాలు. ఈ 4 వదులుకుంటే ఈ 4 ఇస్తాడు ఆయన. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు ఈ 4 మనలో పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి తప్పకుండా ఇస్తాడండి. ప్రభా నాకు ఇల్లు కావాలి, ప్రభా నాకు ఆరోగ్యం కావాలి, ప్రభా నాకు గర్భఫలం కావాలి, ప్రభా నాకు పెళ్లి కావాలి, ఇవన్నీ ఆటోమేటిక్ ఇస్తాడు. ప్రభు ఏం చెప్పాడు? నా రాజ్యాన్ని, నా నీతిని మొదటి వెతుకుడి. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించేంత అవసరం లేదండి. మత్తయి సువార్త చదువు నాయన 6వ అధ్యాయం 31-33 అమూల్యమైన మాటలు చెప్తున్న, జాగ్రత్తగా వినండి. నాకు ఒక 40 నిమిషాలు టైం ఇచ్చారు, 40 నిమిషాలు పూర్తి చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-33. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, అన్నిటిని విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదటి వెతుకుడి, అప్పుడన్నీ చెప్తాడు. మీకు మనకేం అవసరమో ఆయన రాజ్యాన్ని, నీతిని. ఎవరు? యేసుప్రభు ఎందుకు వచ్చారు, ఎందుకు ప్రాణం పెట్టారు, ఎందుకు చనిపోయారు, ఎందుకు లేచారు, మరలా ఎందుకు రాబోతున్నారు, సత్యాన్ని తెలుసుకుంటే మనకు కావలసిన అక్కర్లన్నీ ఇస్తాడండి. ఆయన అన్ని దేవుళ్ళు ఒక దేవుడు కాదు. ఇంటర్నేషనల్ పవర్ఫుల్ గాడ్. ఆయన ఇంటర్నేషనల్ పవర్ఫుల్ గాడ్. ఏ కులమైనా, ఏ గోత్రమైనా, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు అని నమ్మి చేసిన పొరపాటుని ఒప్పుకుని వదిలిపెడితే అప్పుడే మన ప్రార్థన వెంటనే జవాబు వస్తుందండి. అతిక్రమ దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయమును కఠినపరచువాడు కీడులో పడును. సామెతలు
చదవండి 28, 13, 14. సామెతలు 28, 13, 14. చక్కటి మాటలునే రాసుకోండి అన్నాం, నిదానం చదువుకోండి. సామెతలు 28, 13, 14. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరిచేవాడు కీడులో పడును. మన హృదయాన్ని కఠినపరచకూడదండి. మాంస గుండె అని ఇస్తాడు, రాతి కూడా తీసేసి ప్రేవుడు. చూడండి, మన బలహీనతలు మనం తీసుకోలేం. మీరు కానీ నేను కానీ ఎవరు ప్రపంచంలో ఎవరు తీసుకోలేరు. కానీ యేసు ప్రభు ఒక్కడే. ఆయనతో మనం సహవాసం చేస్తే మన బలహీనతలన్నీ కూడా ఆయన తీసేసి ఆయన యొక్క క్యారెక్టర్ మనకిస్తాడు. యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ మనకి రావాలంటే ఏం చేయాలంటే మన బలహీనతలు ఒప్పుకొని వదిలిపెడితే ప్రభు సాయం చేస్తాడు. ఇర్మియా 10:23 చదవండి. ఇర్మియా 10:23లో అమూల్యమైన మాట ఉంది. మన బలహీనతలు ఎవరు కూడా తీసేసాడు, ఏ వ్యక్తి కూడా పోగొట్టుకోలేడు. బలహీనతలు కంటిన్యూగా ఉంటాయి. ఇర్మియా 10:23 అండి. చదువు నాన్న. అయ్యా చదువు బ్రదర్. నరుల వశం లేదనియు అదండి. చూశారండి, ఎలాంటి బలహీనతలున్నా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నాకు ఇవన్నీ ఉన్నాయి, నువ్వు తీసేనైనా, తీసేట శక్తి నీకుంది, నాకు సహాయం చేయమంటే చేస్తాడండి. ఇందులో సందేహం లేదు. ఎప్పుడు మొదటి స్థానం ఇవ్వాలి, రెండోది తల్లిదండ్రులను గౌరవించాలి, మూడోది కుటుంబం ప్రేమించి దేవుని పని చేయాలండి. ఏమండి, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, రెండో తల్లిదండ్రులను గౌరవించాలి, మూడో స్థానం కుటుంబం ప్రేమించి ఆయన పని చేయాలి. ఏమండి, దేవుని పని చేయాలి. చూడండి, మార్కు చక్కటి మాట 10వ అధ్యాయము 29-30 చదవండి. మార్కు 10:29-30 అండి. చక్కటి మాట ఉందంట. ఎవరిని ఎక్కువ ప్రేమించాలని ప్రభు చెప్తున్నాడు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను విడిచినవాడు ఏమందు హింసలతో పాటు 100 ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను రాబో లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయంగా గ్యారెంటీగా చెప్తున్నాడు. ఏమండి, వాళ్ళందరూ వదిలేమని చెప్పాల ప్రభు. తల్లిదండ్రుల కన్నా, భార్య బిడ్డల కన్నా, బంధువుల కన్నా, స్నేహితుల కన్నా మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అది దేవుని ఉద్దేశము. వాళ్ళందరినీ వదిలేమని రమ్మంచాలే. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? FC 2:1 జవాబు చదవండి ఆయన. FC 2:1 మొదటి స్థానం ఎందుకు ఇవ్వాలి? జవాబు ఉంది ఆడ, చదవండి. FC 2వ అధ్యాయం 1వ వచనం. FC చక్కటి మాట ఉందండి. మీ అపరాధం చేతను మీరు సచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికిచ్చాడు. ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఎంతోమంది లేరు. కరోనా వల్ల పెద్ద పెద్ద డాక్టర్లు చనిపోయారు, సినీ ప్రముఖులు చనిపోయారు, పెద్ద పెద్ద కోటీశ్వరులు చనిపోయారు. మనం బతుకున్నాం. దానికి ఏం చేయాలంటే, ప్రభా వారందరికన్నా నేను గొప్పదాన్ని, గొప్పవాడిని కాదు ప్రభా, నీ ప్రేమ చేత మరొక దినములో నీ సన్నిధులు రావటానికి నాకు సహాయం చేసినందుకు వందనాలయ్యా అంటే 15/12/2024 నాయనా అయ్యా నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలంటే ప్రభుకు మహిమ, మనకు ఆశీర్వాదం అండి. స్తుతి ఆరాధన మన ప్రభుకి ఇంపైన సువాసన. ప్రతి విషయంలో మనం ఆయనకు స్తోత్రం చెప్పాలి. ప్రతి విషయంలో మనము ఏమండి ఆక్సిజన్ తీసుకుంటున్నాం ఉచితంగా. కరోనా టైంలో ఆక్సిజన్ కొన్నారు, డబ్బులు ఇచ్చి కొన్నారు, వేలకు వేలు. మనం ఉచితంగా ఆక్సిజన్ ఇస్తారు. ప్రాణవాయు లేకుండా ఎవరు బతకలేరు. బతుకుతారమ్మా? గాలిని దేవుడు ఆపేస్తారనుకో ఎవరు బతకలేరు. ఏమండి, మనం దేవుడికి ప్రాణవాయు ఇచ్చాడు ఉచితంగా. దానికి ఏం చెప్పాలి? ప్రభా నాకు ఇచ్చావు ఫలాంది, ప్రభా నీకు స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చావు నీకు స్తోత్రం. నాకు గర్భఫలం ఇచ్చావు నీకు స్తోత్రం. మరి ఇల్లు ఇచ్చావు నీకు స్తోత్రం. ఏమండి దేవుడు అన్యాయస్తుడు కాదండి. మూలవాక్యము దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏ కొలత కొలుస్తా అదే కొలత. దేవుడు అంటున్నాడు నాకు లోబడు,
నీకు ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి వస్త్రం ఇస్తాడు. లోబడకపోతే సామెతలు 29:1 జవాబుని చదవండి. సామెతలు 29:1 29:1 సామెతలు 29:1. లోపడకపోతే మన ఇష్ట ప్రకారం లోకంలో తిరిగితే ఎన్నిసార్లు గద్దించినను లోపడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణము లేక నాశనము. ఏమండి, గుండె ఆగిపోవచ్చు, కుదురు రోగం రావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు. అప్పుడు వచ్చి ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం అంటే అమ్మా మీరెవరు నాకు తెలియదు, అయ్యా మీకు తెలియదు అంటాడు. అక్రమ చేయలారా నా ఇద్దరిని తొలగిపోండి, గెట్ అవుట్ అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23. మత్తయి 7, 21, 22, 23. యేసు ప్రభు చెప్పిన మాటలే. ప్రతివాడును ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము ఆ దినమందు చదవండి. ప్రభువా ప్రభువా ప్రభా నీ నామ ప్రవచించలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుతాలు చేయలేదా, ఎన్నడెరుగను అక్రమ చేయలారా నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమ చేయలారు అన్నాడు. ఎందుకు గెట్ అవుట్ అన్నాడు ఆయన. అయ్యా నీ నామలు అద్భుతాలు చేశామో దయ్యాలు వెళ్ళగొట్టామో మంచిదే, కానీ నీళ్ళు తగ్గింపు లేదు. యేసుప్రభు యొక్క క్యారెక్టర్ లేదు. యేసుప్రభు ఎలా తగ్గించుకున్నాడో అలాంటి తగ్గింపు స్వభావం లేదండి. ఈరోజు మనము ఎలాగున్నాం ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి. తగ్గించుకుంటున్నామా? యేసుప్రభు ఎంత తగ్గించారంటే ఏమండి శిష్యుల పాదాలు కడిగినాడు. ఒక పాపి అయిన మానవుల పాదాలు కడగాల్సిన అవసరం లేదు. మనకు మాదిరి ఉండిపోయాడండి. మాదిరి మొదటి పేతురు 2:21 చదవండి దయచేసి, త్వరగా చదవండి. మొదటి పేతురు 2:21 2:21 మనకు మాదిరి. అడుగుజాలందు మాదిరి పైన చదవండి. పాపము చేయలేదు, ఏ కపటం కనపడలేదు, ఆయన దూషించబడి తన్ను తాను అప్పగించుకునేను. ఏమండే, తిట్టినా తిట్టలేదు, కొట్టినా కొట్టలేదు, ఉమ్మేశారు ఆయన మీద. తండ్రి వీరు ఏం చూస్తున్నారు, వీరు విరుగరు, వీరు క్షమించమన్నారు. ఆ టైపులో మనం ఉన్నామా? ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి. ఏమండి దేవుడు ప్రేమ స్వరూపి, మనకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఏమండి మూడో ప్రపంచ యుద్ధం రెడీగా ఉంది, ఎప్పుడు వచ్చేది తెలవదో. మన సిద్ధపాటు కలిగి ఉండాలా. బైబిల్ చెప్తుంది, మీరు అనుకోని నీ గడియలో మనిషి కుమారుడు వస్తాడు. మత్తయి 24:44 చదువు నాయన. 24:44 మత్తయి 24:40 అనుకోనని గడియలు 44 24:44 మత్తయి సువార్త. మీరు అనుకోనని గడియలో మీరును మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభా ఇప్పుడు ఇచ్చిన కమాన్ నేను సిద్ధంగా ఉన్నానంటే ప్రభు సంతోషిస్తారు. బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా మంచి దాసుడు అంటాడు. ప్రభా ఇప్పుడు వచ్చిన కమాన్ అయ్యా, నేను సిద్ధంగా ఉన్నానయ్యా అంటే ఆయనకి సంతోషిస్తాడు. ఏమండి దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఏ కొలత కొలుస్తూ అదే కొలత. హిజ్కియా కన్నీటి ప్రార్థన ఉంది. ఏమండి క్యారెక్టర్ ఉంది. హిజ్కియా యూదా రాజు. ఏమండి రాజులు 20 అధ్యాయము 2వ రాజు 23 వచ్చి చదవండి. 2వ రాజులు 23 20 అధ్యాయం 3 వచ్చిన చక్కటి మాట ఉంది. హిజ్కియా యూదా రాజు యొక్క సాక్ష్యం ఉంది ఆడ. 2వ రాజులు 20 అధ్యాయం 3 వచ్చిన హిజ్కియా యూదా రాజు యథార్థబుద్ధుడై ఎట్లా నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకొని చూశారండి. కన్నీరు ఉంది, క్యారెక్టర్ ఉంది. కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా నేను ఎలా నడుచుకున్నాను అని చెప్పాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. కన్నీరు ఉంది, క్యారెక్టర్. కేవలం ఏడ్చుకుంటే చాదు. దేవుడు ఏడుపు చూడడు, క్యారెక్టర్ కావాలా. యేసుప్రభు అంటున్నాడు, కుమారుడా
నా దగ్గర రా. ఎందుకు సాతాను మాట నాశనానికి నరకానికి పోతావు? నేను రక్షిస్తాను నిన్ను. నీకేం కావాలి చెప్పు, నీ ఇస్తాను. నా దగ్గర రా. 2 చేతులు చాపి దినమెల్లా లోపల పిలిపిస్తున్నాడు. లోపల వెళ్ళిన పిల్లల వైపు రమ్మంటున్నాడు. యెషయా 65:2 చూడండి. 65:2 యెషయా 65:2లో 2 చేతులు చాపి దినమెల్లా లోపల పిలుస్తున్నాడు ప్రభు. లోపడని పిల్లల వైపు 2 చేతులు చాపి. యెషయా 65:2 అండి. 65:2 చదువు నాయనా. 65:2 అండి యెషయా. చెడు మార్గు నడుచుకొనుచు ప్రజల వైపు దినమెంత నా చేతులు చాపుతున్నాను. ఏమండి, ఈరోజు ప్రపంచం మొత్తము సువార్త అందుతుంది అనేక భాషల్లో. కానీ అనేకులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది క్రైస్తవ మతం అని, అరుంధతి మతం అని, హరిజన మతం అని భ్రమపడుతున్నారు. ఒకప్పుడు నేను కూడా అలా భ్రమపడ్డాను. కానీ సత్యాన్ని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నా భార్య కన్నా, నా 2 కుమారుల కన్నా, నా బ్యాంక్ అకౌంట్ కన్నా యేసు ప్రభుని మొదటి స్థానం ఇచ్చాను. 2వ స్థానం తల్లిదండ్రులను గౌరవించాను. వాళ్ళిద్దరు లేరు, వెళ్ళిపోయారు, టైం అయిపోయింది. 3వ స్థానం భార్య బిడ్డలు ప్రేమించి ఈయన పని చేస్తున్నాను. రోజుకి ఒకరికైనా సువార్త చెప్తా. ఒక్కరికైనా మా ఇంటికి వచ్చిన చుట్టాలు, నేను చుట్టాల ఇంటికి పోయినా, ఆఫీస్ పైన, ఏమండి బస్సులో పక్కన వాళ్ళకి చెప్తా, ఆటోల పైన చెప్తా, ఏమండి మార్కెట్ పైన చెప్తా, మంగళ షాపుల పైన చెప్తా. సువార్త చెప్పాలండి. సువార్త చెప్తే ప్రభుకు మహిమ, మనకు ఆశీర్వాదము. మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయడం చెప్పారు ప్రభు. మనం వెళ్తున్నామా, చెప్తున్నామా? ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి. నేను ఎవరిని విమర్శించడం రాలేదు. విమర్శించడానికి కమాండర్ ప్రభు రాబోతున్నాడు. ఆయన కమాండర్ రాబోతున్నాడు, యేసు ప్రభు. ఏమండి స్పష్టమైన మాటలు ఉన్నాయండి బైబిల్లో. అందరికి అర్థమైన మాటలు, మన తెలుగులో అర్థమైన మాటలు ఉన్నాయి. చదువు రాని వాళ్ళు కూడా బాగా అర్థం అవుద్ది. ఏమండి ప్రకటన 3:19 చదువు నాయన. ప్రకటన 3:19 ఆడి నుంచి చదవండి. చక్కటి మాటలు ఉన్నాడా? ప్రకటన 3:19 నుంచి అండి. చదువు నాన్న. గద్దిని శిశుచున్నాను. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు కలుగుమో. ఇదిగో తలుపు దగ్గర నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరమిని అతని దగ్గరకు వచ్చి నేను జయించి సంగములతో ఆత్మ చెప్పుచున్నవాడు శివగలవుడు వాక. ఈ చెవుతు నేస్తే ఈ చేతులు రాస్తే శత్రువైన సాతాను బయటే ఉంటాడు. ఆ సాతానుడు ఈ సర్దార్ బాబుడికి ఏం పని లేదు, వాడు దేశం తిరుగుతుంటాడు. అమ్మా వెళ్ళండి, వాడు మాట వినబాకండి. సాతాను జయించాలంటే చిన్న పని కాదు. యేసు ప్రభుని సాతాను శోధించాలేదమ్మా? ఏమండి కుమారి గారు, శోధించాలేదా? రాళ్ళని రొట్లు చేసుకోమంటే చేసుకున్నాడా? పైనుంచి దూకమంటే దూకాడా? లోకరాజ్యాలన్నీ చూపించి సాగలపడి మొక్కితే ఎన్ని ఇస్తానంటే మొక్కాడా? నో. వాక్యంతో బుద్ధి చెప్పాడు, తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు సాతానుడు. మనం ప్రార్థనతో జయించగలుగుతాం సాతాన్ని. ఏమండి ప్రార్థన 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 లేకపోతే సాతాను గద్దించి సింహం వలె ఎవరిని మింగుదమా తిరుగుతున్నాడు అని ప్రభు చెప్పాడు. 1 పేతురు 5:6-7-8 చదవండి. 1 పేతురు 5:6-7-8 యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. గద్దించి సింహం వలె తిరుగుతున్నాడు, ఎవరిని మింగుదమా అని జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. చదువు నాయన. నిబ్బరమైన అపవాది గద్దించి ఎవరిని మింగుదుమా? చాలండి. గద్దించి సింహం వలె తిరుగుతున్నాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన శక్తి కావాలి. సాతాన్ని ఓడించాలని చిన్నోడు కాదు, మనకన్నా గొప్పవాడు, మనకన్నా తెలివిగలవాడు. సాతాన్ని ఓడించాలంటే ఏకూజాము లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలండి. నేను 3 నుంచి 5 గంటలకు మోకాళ్ళ మీద ఉంటాను. ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఎక్కడున్నా 2 hours మోకాళ్ళ మీద ఉంటా.
దేవుడు అనుదినము బైబిల్ చదువుతాను, ముఖ్యమైన మాటలు ప్రింట్ అయిపోతూ ఉంటుంది హృదయం అనే పలక మీద. ఈ బైబిల్ చూసే పల్లె, బైబిల్ ఇక్కడే ఉంటుంది. తెల్లవారికి చెప్పే శక్తి నాకు ఇచ్చాడు, కానీ సమయము నాకు ఇచ్చిన టైంలో పూర్తి చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండాలంటే ప్రార్థన శక్తి కావాలి. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది. శత్రువైన సాతాను ఓడించాలంటే కేవలం ప్రార్థన 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 ప్రార్థన. ఏమండి చూడండి, యోసేపు పాప నుంచి పారిపోయాడు. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి వ్యతిరేకపరిచేయనని యోసేపు పాప నుంచి పారిపోయాడు. పోతిఫరు భార్య మాట వినలే. ఆదికాండము 39:9 అండి, 39:9 ఆదికాండము. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి కట్టుకుందని. ఏమండి పాపం చేశాడా? పాప నుంచి పారిపోయాడన్నా? పారిపోయాడు పాప నుంచి. ఏ దేశంలో జైల్లో ఉన్నాడో ఆ దేశ ప్రధానమంత్రి స్టేజ్లో ఆశీర్వదించాడు. పోతిఫరు భార్య అబద్ధం చెప్పింది, భర్తకి జైల్లో పెట్టించింది. ఆడు కూడా నమ్మకం ఉన్నాడు జైల్లో కూడా. ఏ దేశంలో జైల్లో ఉన్నాడో ప్రధానమంత్రి స్టేజ్లో ఆశీర్వదించాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి, మూలవాక్యము. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏ కొలత కొలుస్తా. ది గ్రేట్ సంసోన్ ఒక వేశ్య ఢిల్లీల చేతిలో పాపం తెచ్చుకున్నాడు. 1000 మంది గాడిద పచ్చి దవడతో 1000 మంది చంపిన వీరాది వీరుడు ఒక్క వేశ్య ఢిల్లీల చేతిలో ఫెయిల్ ఎవరైపోయాడు. చదవండి న్యాయాధిపతులు 16, 19, 20. న్యాయాధిపతులు 16, 19, 20. దయచేసి ముందుకు రండమ్మా, దయచేసి కొంచెం ముందుకు సర్దుకోండి, వెనకోళ్ళు కూడా అవకాశం ఉంటుంది. ఏమండి న్యాయాధిపతులు 16, 19, 20. 19, 20. 16వ అధ్యాయం 19, 20. ఏమండి న్యాయాధిపతులు 16, 19, 20. 9 కాదండి, 19, 20. 19 and 20 వచనం, 19 వచనం, 20 వచనం. 16వ అధ్యాయం అండి న్యాయాధిపతులు. చూడండి బ్రదర్, బాగా దయచేసి చూడండి. న్యాయాధిపతులు 16, 19, 20. ముందు మీరు ఒక వచనం వచ్చేసారు. 19 చదవండి, 20 చదువుతున్నారు. 19 చదవండి. 19 చదవమ్మా. సంసోను నిద్ర మేలుకొని విడజమ్ముకొని అనుకున్నాను. అయితే అతనంటే ఎవరు? సంసోనికి తెలియలేదు. దేవుడిచ్చిన వరాన్ని పోగొట్టుకున్నాడు. గ్రేట్ సంసోన్ ఒక వేశ్య ఢిల్లీల చేతిలో. ఏమండి మన సంసోన్ లాగా ఉన్నామా లేకుంటే యోసేపు లాగా ఉన్నామా? ఎవరికి వారు ప్రశ్న చేసుకోండి. యోసేపు దేవుడు ఏమండి ఐగుప్తులో ప్రధానమంత్రి చేశాడు, పాపా నుంచి పారిపోయాడు. దీనికి కాంబినేషన్ వాక్యం ఉంది. కీర్తన 119, 11 చదవండి. 119 కీర్తన 11 వచ్చిన ఒక్క మాట గుర్తు చేసుకుంటే మన పాపము చేయము బైబిల్ చెప్తుందండి. 119, 11 వచ్చిన కీర్తనలు చదువునాయన, త్వరగా చదవండి. నీ ఎదుట నేను పాపము, నీ వాక్యము అదండి. దేవుని వాక్యం ఉంచుకుంటే పాపం చేయడు, పాపం చేయి జాలడండి. ఏమండి 1 యోహాను 3:9 చదవండి. 1 యోహాను 3:9 పాపము చేయుడు, పాపము చేయి జాలడంటాడు. 1 యోహాను 3వ అధ్యాయము 9 చక్కటి చదువు నాయన. పాపం చేయుడు, పాపం చేయ చాలండి. ఏమండి దేవుని ఆత్మ నీలో ఉంటే, ఏమండి మళ్ళీ ఉంటే, మన ఎవరు పిలవబడలే పాస్టర్ గారు, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు పిలవబడలే పరిగెత్తుకుని మందిరంకి వస్తారు. పరిగెత్తుకొని ఎవరు పిలవలే. ఇన్ టైంలో కీర్తన 42:2 చదవండి. కీర్తన 42:2 కీర్తనలు 42:2 ఉంది చక్కటి మాట. 42:2 కీర్తనలు చక్కటి మాట ఉందండి.
ఆ, ఆ, దేవుని సన్నిధిని ఎప్పుడు వచ్చేదను? అదండి ఆ తృష్ణ కావాలండి. ఆ తృష్ణ ఎంతమందికి వస్తుందో వాళ్ళ ప్రార్థన ఇప్పుడే ఉంటాడండి. ఎంతసేపు నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా ఏసీ రూము, నా మారుతి కారు, నా 24 క్యారెట్ బంగారం అంటే ఒకరోజు మట్టి శరీరం అన్నీ మట్టిలో వెళ్ళిపోవాలండి. మీరు కానీ నేను కానీ 100 ఏళ్ళు బతికి ఒకరోజు పోవాలా. ప్రసంగి 12 చదవండి ఆయన త్వరగా. ప్రసంగి 12 మట్టి శరీరం మట్టిలో వెళ్ళిపోవాలా. దేవునిచ్చిన ఆత్మ దేవుని దగ్గర కలద్ది. మన్నైనది ఏమండి మట్టి శరీరం అండి, ఇది మట్టిలో వెళ్ళిపోవాలా. ఏమండి ఎప్పటికైనా మట్టిలో వెళ్ళిపోవాలా. కాల్ చేసినా బూడిదైపోద్ది శరీరము, పూర్తి చేసినా చీకుపోద్ది. ఈ శరీరం నమ్ముకుంటే ప్రయోజనము? ఆత్మకు సాగు లేదు. దేవుడిచ్చిన ఆత్మ ఉంది. ప్రపంచంలో అన్నీ కనిపెడుతున్నారు. ఆత్మ బయటికి పోయేటప్పుడు పట్టుకోమను. ఏమ్మా కుమారి గారు పట్టుకుంటారు ఎవరన్నా? ఏం బ్రదర్? ఆత్మ బయటికి పోయి చచ్చిపోయిన వ్యక్తి బయట పోతే ఆత్మ ఆ పట్టుకోమని ఎవరన్నా పట్టుకుంటారో? అది దేవుని చేతిలో ఉంది, దేవుని కంట్రోల్. ఏ మానవుడు కంట్రోల్ లేదు. రాబోయే దినాల్లో బైబిల్ వాక్యము కరువు అయిపోద్దని బైబిల్ చెప్తుందండి. రాబోయే దినాల్లో ఆమోసు చదువు నాయన 8, 11, 12 ఉంది. రాబోయే దినాల్లో దేవుని మాటలు కరువు, అన్నపానం కరువుగా అన్నపానం ఉంటాయి. వాక్యము వెనకపోవటం వల్ల కరువు వచ్చేస్తుందంట. ఆమోసు 8, 11, 12. క్షామం పుట్టించుదును కాక చదువు నాయన కింద వచ్చి చదువు. జనులు యెహోవా మాట ఎత్తుకొట్టకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును అది వారికి దొరకదు. అందుకోసం జాగ్రత్త పడాలా. మనము వాక్యము కరువు అయిపోద్ది. అనుదినం బైబిల్ చదివితే గుర్తుపెట్టుకుంటాం. అనుదినం బైబిల్ చదివితే కేవలము ఆదివారం చదివితే కాదండి, అనుదినం చదవాలి. కీర్తనలు 1వ వచనం చదవండి. మొదటి కీర్తన 1వ అధ్యాయము 2వ వచనం. 1వ అధ్యాయము కీర్తన 2వ వచనం. 2వ వచనం 2వ వచనం. 1వ వచనం కాదు, 2వ వచనం చదువు. 2వ వచనం కీర్తనలో 1వ అధ్యాయం 2వ వచనం. 1వ అధ్యాయము 2వ వచనం అండి. ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివార దానించేవాడు ఎవరు ధన్యులండి? దివారాత్రములు. కేవలం ఆదివారం ఏదో 3 గంటలు భక్తిగా ఉండి సరిపోదు కాదు. క్యారెక్టర్ కలిగి ఉండాలి. యేసు ప్రభు ఎలా తగ్గించుకున్నాడో అలా తగ్గించుకోవాలి. ఏమండి 1 యోహాను 2వ అధ్యాయము 4 చదవండి త్వరగా. ఇంకా 5 నిమిషాలు పూర్తి చేస్తాను. టైం ఇచ్చిన 40 నిమిషాలు అయిపోతుంది. ఇంకా 5 మినిట్స్ ఉంది. 1 యోహాను 2వ అధ్యాయము 4 నుంచి. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గై కొనని వాడు అబద్ధికుడు, వాళ్ళ సత్యం లేదు. ఎవడు గై కొనును? చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకునినో అదండి. చదువు నాయన కొంచెం. అదండి. ఏమండి యేసు ప్రభు ఎలా జీవించాడో, ఎలా తగ్గించుకున్నాడో, ఎలా సహాయం చేశాడో, ఎలా ఏమండి అనేకుల గురించి సహాయం చేశాడండి. అనేకులు ప్రార్థన చేశాడు. ఒక మాట చెప్పమంటారా? యేసు ప్రభు చెప్పిన మాటలు బంగారు కంటే విలువైన మాట ఉంది. ఒక మాట చెప్పి నేను ప్రార్థన ముగిస్తాను. అయిపోయి టైం. యోహాను 14:12 చదవండి. యోహాను 14:12 చక్కటి బాట ఉంది ఆడ. యోహాను 14 అధ్యాయము 12 వచనం చక్కటి మాట ఉందండి. నేను చేయి క్రియలను వాటికంటే ఏమండి యేసు ప్రభు ఏం చెప్పారండి? నేను తండ్రి దగ్గర వెళ్తున్నా, టైం అయిపోయింది,
నేనేవైతే చేశానో వాటికంటే మీరు ఎక్కువ చేయగలరు. దానికి జవాబు యోహాను 15:16 ఉంది, చదవండి. దాని జవాబు ఉంది. యోహాను సువార్త 15:16 వచనం జవాబు ఉందండి. ఏం అడుగుదురు? అదండి దేవుని ఉద్దేశం. ఫలించాలండి. ఏడేసిన గొంగళాట ఉంటే కుదరదు. మన డెవలప్మెంట్ చిన్న అబ్బాయి పుట్టినప్పుడు 10 ఏళ్లకు దోగాడుతుంటే తల్లిదండ్రులకు సంతోషమా అమ్మ? 10 సంవత్సరాల అబ్బాయి దోగాడుతుంటే ప్రజలకు సంతోషమా? 1 సంవత్సరం నడవాలా. అలాగే యేసు ప్రభులు మనము డెవలప్మెంట్ కావాలి, అనేకులకు సువార్త చెప్పాలి. ఇర్మియా 40:10 చెప్పండి. 2 మాటలు చెప్పి ముగిస్తారు, అయిపోయింది టైం. ఇర్మియా 48:10 48:10 యెహోవా కార్యములో అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఏమండి చదవండి. ఇర్మియా 48:10 యెహోవా కార్యములో అశ్రద్ధ చేయవాడు. చాలండి. దేవుని పని చేయాలండి. పనివాడు జీతాన్ని పాత్రుడు. దేవుని పని చేయకుంటే దుప్పటి కప్పుని ఇంట్లో పెట్టుకుంటే 7 అంతలుగా పనిష్మెంట్ ఇస్తాడు ఆయన. 7 అంతలుగా, 1 అంత కాదు. లేవికాండము 26:23 చదవండి. లేవికాండం తొందరగా 26:23 లేవికాండము 26:23 దేవుని పని చేయకపోతే దుప్పటి కప్పుని ఇంట్లో పండుకుంటే ఏం జరగద్ది? చదువు నాయన. 7 అంతలుగా పనిష్మెంట్ 26:23 లేవికాండం. శిక్షల మూలకంగా చదవండి. ఏమండి లేవికాండము 26:23 లేవికాండము. శిక్షల మూలకంగా నా ఎదుట గుణపడక నాకు విరోధం నడిచిన వడలా నడిచేదను. మీ పాపం బట్టి 7 అంతలుగా 1 వంత కాదు 2 వంతగా దేవుని పని చేయాలా. పని చేయకుంటే సంఘానికన్నా ఆర్థిక సహాయం చేయాలా. 2 లేకపోతే ఆశీర్వాదం అండి. నువ్వు పని చేత కాదు, సంఘ కాపురికి సంఘానికి ఆర్థికం చేయాలా. ఏమండి దేవునికి ఇచ్చి నష్టపడలేదండి, దేవునికి ఇవ్వకుండా ధనవంతుడు కాలేదండి. ఒక పేద విధురాలు 2 కాసులు ఇచ్చింది లేమిలో, మెచ్చుకున్నాడు ప్రేవుడు. నువ్వు దేవునికి ఎంత ఇచ్చేది తక్కువే. ఎంత ఇచ్చినా మీరు నేను ఎంత ఇచ్చేది తక్కువే. ఎందుకంటే నిన్ను నన్ను కన్నాడు, ఆయన రక్తంతో కన్నాడు, విమోచించాడు. పాపం చేత శాపం సచ్చిన వారు ఉండగా క్రీస్తుతో నిన్ను నన్ను బతికించాడని లేఖనాలు చెప్తున్నాయి. ఆయనకి ఏం చేయబడలే. ఉదయాన్నే లేచి ప్రభా ఈరోజు ఆయుష్ ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఈరోజంతా ప్రభా నేను ఎక్కడ పోయినా తోడుగా ఉన్నాయన, నాకు సహాయం చేయమంటే తప్పకుండా చేస్తాడండి. అని అన్యాయస్తుడు కాదు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రార్థన చేసి. ప్రశ్న జవాబు 2 ఉన్నాయి. తీర్మానం అందే. సామెతలు 1వ అధ్యాయము 23, 24, 25, 26. సామెతలు 1వ అధ్యాయము 23, 24, 25. ప్రశ్న జవాబు 2 ఉన్నాయండి. నా గద్దింపు తినుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వెనకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్యపెట్టిపోతిరి. నేను చెప్పిన బోధ ఏమి వెనక మీరు త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోపడకపోతిరి. ఇందాక ప్రశ్న జవాబు చదువునాయన. కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు అపహాసం చేసేదను. ప్రశ్న జవాబు 2 ఉన్నాయండి. ఆయన వాక్యంతో గద్దిస్తున్నాడు. వాక్యమే దేవుడే. వాక్యము కేవలం విని సంతోషిస్తే కాదు, వాక్యానుసారంగా జీవించాలని దేవుని ఉద్దేశము. దేవుడు త్వరగా రాబోతున్నాడు. తూకం వేస్తాడు, తూకం కాటా వేస్తాడు. మన యొక్క నీతి, మన భక్తి, మన శక్తి ఎంత ఉందని ఆయన వెయిటేజ్లు వేస్తాడు. వెయిటేజ్ దాంట్లో తక్కువ ఉంటే అగ్ని ఆరదో, పురుగు సావదు. నువ్వు వెయిటేజ్లో కరెక్ట్గా ఉంటే నిత్యజీవం ఉంది. యేసుప్రభు స్వయంగా చెప్పారు, నేనేవైతే చేశానో వాటికంటే మీరు ఎక్కువ చేయగలరు. ఎప్పుడు? ఆయన యొక్క స్వరూపం ధరించుకోవాలి. యేసుప్రభు క్యారెక్టర్ కలిగి ఉండాలి. తిట్టినా ఓడ్చుకోవాలి, కొట్టినా ఓడ్చుకోవాలి. ఏమండి కొట్టిన వాళ్ళు తిట్టిన వాళ్ళు ప్రార్థన చేయాలి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోక మీ ఫలము అధిక మగును. దయచేసి తల ఉంచుకోండి. నా యొక్క టైం అయిపోయింది.
ప్రార్థన చేస్తాను. తలొంచుకోండి, ప్రార్థన చేస్తాను. దేవుని చిత్తమైతే మరొకసారి జాన్ పాల్ గారు అవకాశం ఇస్తే వస్తాను, లేకుంటే ఇదే లాస్ట్ ప్రసంగం అనుకోండి. ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు ప్రభా. తండ్రి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు, అపవాదికులు లైపచ్చడానికి వచ్చారు, సత్యాన్ని స్థాపించడానికి వచ్చారు, దుష్టత్వం మళ్లించడానికి వచ్చారు, పాపులు రక్షించడానికి వచ్చారు, పరిచారము చేయడానికి వచ్చిన లేఖలను చెప్తాను ప్రభా. దేవా, మేము చేసిన ప్రతి పాప శాప నిమిత్తము కాళ్ళకి చేతులకు సులుమేకులు, హృదయముతో చేసిన పాపాలతో పక్కల బళ్ళెము, తలతో చేసిన పాపాల తలకు ముళ్ళు కిరీటము, చివర రక్త బొట్టును కార్చినందుకు వందనాలయ్యా. మీ ప్రేమను వర్ణించలేం ప్రభా. భార్యాభర్తల ప్రేమ కన్నా, తల్లిదండ్రుల ప్రేమ కన్నా, బంధువుల ప్రేమ కన్నా మీ ప్రేమ శాశ్వతమైనది, మార్పు లేనిది, మారని ప్రేమ, పవిత్రమైన ప్రేమ ప్రభా. ఎంతమందికి ప్రభా వివాహం కాలేదు, సరి అయిన భాగస్వాములు, ఎంతమందికి ఆరోగ్యం లేదు, ఆరోగ్యము, ఎంతమంది మారు మనసు లేదు, మారు మనసు, ఎంతమంది బాప్తిస్తం లేదు, బాప్తిస్తం సిద్ధపరచండి ప్రభా. మీరు అనుకోని గడియలు వస్తారని మత్తయి 24:40 చెప్పారు ప్రభా. మీరు ఎప్పుడు వచ్చినా ఇప్పుడు ఇచ్చినా తండ్రి సిద్ధపాటు మాకు దయచేయండి ప్రభా. అబ్రహాం లాంటి విశ్వాసము, మోషే లాంటి నమ్మకత్వము, యోబు లాంటి నిరీక్షణ, యేసేపు లాంటి పవిత్రత కలిగి బ్రతుకుడ క్రీస్తే చావేత లాభాన్ని పౌలు గారు ఎలా తీర్మానం చేసుకున్నారో అలాంటి తీర్మానం దయచేయండి ప్రభా. దేవా, ఎవరైతే రాలేదో క్షమించండి. వచ్చిన వారందరినీ, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, కన్యకలు, బాలురు, పిల్లలు దీవించండి ప్రభా. జాన్ పాల్ గారు వారి యొక్క మెయిన్ సంఘము పాటూరులో ఉంది, బ్రాంచ్ సంఘం నెల్లూరులో ఉంది ప్రభా. 2 సంఘాలు దీవించండి. 2 సంఘాలను వాడుకున్నారు, మీకు వందనాలు. వారిని, వారి యొక్క సతీమణి సహోదరిని, అయ్యా వజ్రమ్మ గారిని, వజ్రమ్మ గారి తల్లి బిడ్డల్ని, జాన్ పాల్ గారి యొక్క తల్లి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. సంఘ పెద్దలు జ్ఞాపకం చేసుకోండి. సంఘానికి ఎవరైతే సహాయపడుతున్నారో ప్రత్యేకంగా ప్రభా, వారు దీవించి మీకిచ్చి ఎవరు నష్టపడలేదు ప్రభా. మీకు ఇవ్వకుండా ఎవరు ధనవంతులు కాలేదు ప్రభా. దేవా, విన్న వాక్యాన్ని శత్రువుని సాతాను చూసుకోకుండా హృదయం అనే పలకం రాసుకొని తండ్రి అయ్యా 30 60 100 దీవించండి. నిజమైన క్రిస్మస్ రాబోతుంది ప్రభా. నిజమైన క్రిస్మస్ సందేశం వినడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి, నూతన సంవత్సరం రాబోతుంది ప్రభా. అయ్యా నిజమైన నూతన సంవత్సరం చేసుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. సంఘాన్ని నూతన ఆత్మను తీసుకురండి ప్రభా. ఎవరైతే రాలేదో క్షమించండి ప్రభా. ఇంతవరకు నాయనా పాటల ద్వారా మహిమపరిచాం, ఆరాధన మహిమపరిచాం, వాక్య సత్యాల గురించి మహిమపరిచాం. మీకే మహిమ ఘనత. ఇంతవరకు చేసిన ప్రతి మేలులకై మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఇచ్చిన సమయం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత కొద్దిపాటి జ్ఞాపనను మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు నిజ రక్షకుడు నామమున అడిగి స్తుతించి గణపర్చి ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు.